డియర్ ఫ్రెండ్స్, ఇది టెఫ్లాన్ కోటింగ్ ప్రాసెస్. ఎప్పుడైనా సరే వెహికల్కి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత పైన ఒక డస్ట్ లేయర్ లాగా పట్టుకుంటుంది. ఆ లేయర్ మట్టి ఉండటం వల్ల మీకు సహజంగా ఉండే షైనింగ్ అనేది వెహికల్ మీద ఉండదు. ఆ పెయింటింగ్ షైనింగ్ కనపడదు. ఇది ఎవ్రీ 3 years తర్వాత ఇలా ఆ పై లేయర్ని మనం శాండింగ్ పేపర్తో క్లీన్ చేస్తూ పైన ఉన్న మట్టి లేయర్ని తీసేసి లోపల ఉన్న లేయర్కి మళ్ళీ టెఫ్లాన్ కోటింగ్ వేస్తే అప్పుడు గ్లాసీ ఫినిష్ షైనింగ్ వస్తుంది. ఈ విధంగా 2000 నంబర్ అబ్రెసివ్ పేపర్ పెట్టి పైన ఉన్న లేయర్ని మొత్తం క్లీన్ చేస్తున్నాం, అంటే రిమూవ్ చేస్తున్నాం. రిమూవ్ అయినాక లోపల ఉన్న లేయర్ షైనింగ్ ఉంటుంది. దాన్ని మళ్ళీ టెఫ్లాన్ కోటింగ్తో రబ్బింగ్ పాలిషింగ్ చేస్తే అప్పుడు గ్లాసీ ఫినిష్ వస్తుంది. ఇది పూర్తిగా టోటల్గా వెహికల్ మొత్తానికి చేయాలి. ఈ విధంగా పై డర్టీ లేయర్ తీసేసిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. సర్ఫేస్ ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు పై లేయర్ డస్ట్ ఎంత ఉంటుందో. ఇది మొత్తం డస్టీ లేయర్, దుమ్ము మొత్తం ఇలా రిమూవ్ చేస్తారు. చేసిన తర్వాత క్లియర్ ఈ విధంగా మొత్తం పైన ఉన్న మట్టి లేయర్ మొత్తం రిమూవ్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఈ విధంగా లోపల లేయర్ ఫ్రెష్గా వైట్గా కనబడుతుంది. మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. పైన ఉన్న లేయర్ లోపల ఉన్న లేయర్ కలర్లో తేడా ఉంది. బాడీ మొత్తాన్ని 2000 సైన్ పేపర్తో పై లేయర్ రిమూవ్ చేసిన తర్వాత టోటల్గా బాడీకి 3M రబ్బింగ్ పాలిషింగ్ అనే మెటీరియల్ అప్లై చేస్తారు. అప్లై చేసేసి ఫస్ట్ కోట్గా దీన్ని ఇట్లా రబ్బింగ్ చేసి పాలిష్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా మీకు 2-3 లేయర్స్ రిపీట్ అవుతుంది. ఫస్ట్ కోటింగ్, సెకండ్ కోటింగ్, థర్డ్ కోటింగ్. ఆ థర్డ్ కోటింగ్ తర్వాత మనకు అనుకున్న ఫినిష్ గ్లాసీ ఫినిష్ వస్తుంది. ఫినిష్ వచ్చేదాకా ఈ విధంగా ఈ టెఫ్లాన్ కోటింగ్లో ఈ రబ్బింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇది మిషన్ ద్వారా అప్లై చేస్తూ ఉంటారు. ఇది చేసేటప్పుడు బ్యాలెన్సింగ్గా జాగ్రత్తగా పెయింట్ మంచిగా ఫినిష్ వచ్చేటట్టు చూసుకుంటాడు ఆ పెయింటర్. ఈ విధంగా మీకు పూర్తి టెఫ్లాన్ కోటింగ్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ వెహికల్ కొత్త లుక్ వస్తుంది. కొత్త గ్లాసీ ఫినిష్తో మీకు కనబడుతుంది. ఈ టెఫ్లాన్ కోటింగ్ ప్రాసెస్లో ఇంకో విభాగం కూడా ఉంటుంది. అదే ఇంటీరియర్ క్లీనింగ్. ఈ ఇంటీరియర్ క్లీనింగ్లో ముఖ్యంగా షాంపూ క్లీనింగ్లో ఈ సీట్ల మీద కానీ రూఫ్ మీద కానీ వచ్చే చిన్న మరకలు, చిన్నపిల్లల వల్ల కలిగే ఏ విధమైన మరకలు అన్నీ క్లీన్ అయిపోతాయి. మనకు కనపడకుండా నీట్గా క్లీన్ చేస్తారు. ఆ విధంగా మనకు మళ్ళీ ఫ్రెష్ లుకింగ్ వస్తుంది. ఆ విధంగా ఇంటీరియర్ క్లీనింగ్ మొత్తం చేస్తారు. ఈ టెఫ్లాన్ కోటింగ్లో అది కూడా ఒక భాగం ఇంక్లూడ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ.